స్వచ్ఛమైన నీళ్లు. ఏ చెరువులో ఉండేది అంతటి స్వచ్ఛత. బండలో ఉన్న నీళ్లు, ఈ సృష్టిలోని బండలో ఉన్న నీళ్లు చాలా శ్రేష్టమైనవి అండ్ చాలా స్వచ్ఛమైన నీళ్లు. నీకోసం దేవుడు స్వచ్ఛమైన ఏంటంటే ఆశీర్వాదాన్ని సిద్ధపరిచాడు. స్వచ్ఛమైన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ప్రభు సిద్ధపరిచాడు. నీ పని ఏంటంటే జస్ట్ మాట్లాడడమే. ఆమేన్, హల్లెలూయా. నీ వ్యాపారాన్ని చూసి మాట్లాడు. ప్రభు చెప్పాడు, ఈ సంవత్సరం నువ్వు నాకు సమృద్ధిగా లాభాన్ని తీసుకురావాలి. నీ పొలం చూసి మాట్లాడాలి. నువ్వు ఇదిగో నా దేవుడు చెప్పాడు, నేను విశ్వసిస్తున్నాను, సమృద్ధి అయిన పంటను నీవు నాకు అందించాలి. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. మా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మీరు ఉంటూ మీరు చదువుకుంటున్న చోట చెప్పాలి, ఈ సంవత్సరం నేను మంచి మార్కులతో మంచి రిజల్ట్ సంపాదించాలి. ఉద్యోగం చేస్తున్న చోట నీవు ఆ ఉద్యోగం చూసి చెప్పాలి, ఈసారి నాకు మంచి ప్రమోషన్ కావాలి. ప్రియులరా, ప్రభు సిద్ధపరుస్తాడు. చేతులు చాపి అందుకోవడమే మన పని. ఇది అద్భుతాల సంవత్సరం.